హాయ్ అండి. ముందు వీడియో చూడండి. శ్రీశైలం గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా మీరైతే కొద్దిగన్నా నాలెడ్జ్ పొందుతారు. నెక్స్ట్ అయితే ఇది పాగాలంకరణ అనమాట. దేవుడి కోసం ఈ బాపట్లకు చెందిన వాళ్ళు హస్తినాపుర గ్రామం వెంకటేశ్వర్లు అనే మనిషి మొత్తం సంవత్సరం రోజులు దీన్ని నేస్తారనమాట. మొత్తం 30 మంది నేసేవాళ్ళు కలిసి నేస్తారు. ఇంకా నేసి శివరాత్రి కోసం అని పంపిస్తారు. ఒక సంవత్సరం పాటు నేస్తారు. మొత్తం ఇది 365 మూరలు ఉంటుందన్నమాట. ఇంకా పంపిస్తారు శ్రీశైలంకి. పంపించిన తర్వాత శివరాత్రి రోజు రాత్రి శివస్వాములు అందరూ కలిసి పైన గోపురం నుంచి అనుకొని మొత్తం నాలుగు నందులకి కలిపేసి కడతారనమాట. దాన్ని కలిపి మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు శ్రీశైలంలో. ఆఫ్ చేసేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలాగనే వదిలేస్తారు. ఎందుకు లైట్స్ ఆఫ్ చేస్తారని అంటే మన శివుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై తాండవం ఆడతాడంట అండి. ఎందుకంటే మామూలుగా పెళ్ళికొడుక్కి మనం రుమాల్లా కడతాం కదా, ఇది కూడా అలానే అనమాట. ఆ చీకట్లో శివుడు తాండవం చేస్తాడనమాట. అందుకని లైట్స్ ఆఫ్ చేస్తారు. కానీ అప్పుడప్పుడు శివుడు ఇలా బ్లింక్ అవుతూ ఉంటాడు అని చాలామంది చూశారని చెప్పి మా నాన్న అయితే నాతో అన్నాడు. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదండి. ఈ పాగాలంకరణ మాత్రం చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే చూస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఈ శివస్వాములందరూ వాళ్ళ మెడలో ఉన్న రుద్రాక్ష మాలలు అన్నీ తీసివేసి ఇంకా విసిరేస్తారనమాట. గోపురాల పైకి, ఇంకా రథం పైకి, ఇంకా అన్నీ అట్లా విసిరేసి ఇంకా వాళ్ళ దీక్ష, శివదీక్ష అనేది 41 రోజు మండలం దీక్ష అనేది కంప్లీట్ చేసేసుకుంటారు. కంప్లీట్ చేసేసుకొని ఇంకా అయిపోతుంది వాళ్ళ మాల. ఇంకా స్నానాలు చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదన్నమాట పాగా అలంకరణ అంటారు దీన్ని. తర్వాత ఇంకా ఇక్కడ నేను కొన్ని చూపిస్తాను. ఇది రథోత్సవం అనమాట. శివరాత్రి అయిపోయిన తర్వాత మరుసటి రోజు సాయంత్రము తేరిగ్గుతారు. చాలామంది జనాలు కలుస్తారు. దీనికోసమే చాలామంది ఇక్కడ వేచి ఉంటారనమాట. నెక్స్ట్ కొన్ని ప్రదేశాలు మనం చూద్దాము. శ్రీశైలంలో మనం సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు సాక్షి గణపతి టెంపుల్, నాగార్జున సాగర్, హటకేశ్వరము, చంద్రలక్ష్మి ట్రైబల్ మ్యూజియము, మల్లమ్మ కన్నేరు టెంపుల్, అక్కమ్మదేవి కేవ్స్, ఇంకా శిఖరము, ఇవన్నీ మనం సైట్ సీయింగ్కి చూడొచ్చు అనమాట. పాలధార, పంచదార, శివాజీ కోట, ఇవన్నీ మనం మంచిగా 150కి అలా మాట్లాడుకుంటే కార్ కానీ ఏదో ఒకటి వస్తుంది. వాళ్ళు మొత్తం మీకు చూపిస్తారు. ఒకసారి మీరు ఒక 3 days ట్రిప్ వేసుకుంటే శ్రీశైలం అంతా మీరు హ్యాపీగా కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆ టాపిక్ అయిపోతే మనము ఇంకా పాతాళగంగ స్నానానికని మేము నెక్స్ట్ డే బయలుదేరాము. మహాశివరాత్రి రోజు జాగారం చేసి కళ్యాణం వీక్షించి ఒక 2 hours అలా పడుకొని మార్నింగ్ 6కే లేచి పాతాళగంగకి స్టార్ట్ అయిపోయామన్నమాట. 1000 మెట్లు ఉంటాయండి వెళ్ళడానికి, మళ్ళీ రావడానికి 1000 మెట్లు. అస్సలు ఎంత లోతుగా ఉంటుంది కదా. అసలు ఎవరో కానీ మెట్లు వేసిన వాళ్ళు నిజంగా అంటే ధన్యులు అనుకోవాలి అసలు. ఇంకా నెక్స్ట్ ఒక్కొక్క టాపిక్ చెప్తాను. స్వామికి మల్లికార్జునుడు అని పేరు ఎలా వచ్చిందో మీకు చెప్తాను అనమాట. పూర్వము మల్లికాపురంలో చంద్రగుప్తుడు అనే మహారాజు ఉన్నాడు అనమాట. ఆయన అందరినీ ఓడించి రాజ్యాలను అందరినీ గెలుచుకొని 12 సంవత్సరాల తర్వాత ఆ ఊరికి వస్తాడు. వాళ్ళ కూతురు చిన్నప్పటి నుంచి అతను చూసినాడు. పెద్దగా అయిపోయి ఉంటుంది ఆమె. చాలా అందంగా కనిపిస్తుంది. ఆమెను చూసి మోహిస్తాడనమాట. అందరూ కూతురు అని చెప్తే కూడా వినడు. అయినా కూడా నాకు కావాలి కావాలి అని అంటుంటాడు. ఇంకా ఆమె భయపడి ఇంకా ముందే ఆమె శివభక్తురాలు. ఇంకా వెళ్ళిపోతుంది, శ్రీశైలానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి తపస్సు చేసి ఈ మల్లె పువ్వులు అనమాట, వాటిని మల్లికా కుసుమాలు అంటారనమాట. మల్లె పువ్వులని వాటితో శివుణ్ణి పూజిస్తుంది అనమాట. పూజించి ప్రత్యక్షం చేసుకుంటుంది. శివుని కొన్ని వరాలు అడుగుతుంది. అందులో ఫస్ట్ది
వాళ్ళ నాన్నని వధించాలి, వాళ్ళ నాన్న నుంచి తనని కాపాడాలని మొక్కుకుంటుందన్నమాట. మొక్కుకున్న తర్వాత నెక్స్ట్ ఈ మల్లికా పుష్పములతో అంటే మల్లె పువ్వులతో శివుణ్ణి పూజిస్తుంది కదా, అందుకే మల్లికార్జునుడు అని పేరు. మల్లికార్జునుడు అని పేరు. ప్రతి ఒక్కరూ భక్తులు నిన్ను అలాగే పిలవాలి ఈ శ్రీశైల క్షేత్రంలో అని కోరుతుంది. ఇంకా ఎప్పుడు ఆమె శివభక్తురాలు, శివ జపము భజన చేస్తూనే ఉండాలి అని కోరుకుంటుందన్నమాట. కోరుకొని ఇంకా అవన్నీ ఇంకా శివుడు ఓకే అని వరం ఇస్తాడు. వరం ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్నని వధిస్తాడు. వధించి నువ్వు బండలాగా అయిపోయి పచ్చబండలాగా అయిపోయి ఈ పాతాళ గంగలో పడి ఉండుగాక అని శివుడు వాళ్ళ నాన్నకి శాపం ఇస్తాడనమాట. అందుకే ఈ పాతాళ గంగలోని వాటర్ మనకి పచ్చగా ఉంటాయి అన్నమాట. అందుకే ఇంకా బతికున్న నంది కూడా ఇంకా ఈ వాటర్లో బతికి ఉంది అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఇంకా పురాణాల ప్రకారం అది అంటారు. ఇంకా మీరు చూడండి, మా వాడు చూడండి ఇక్కడ స్నానం చేసుకొని వచ్చాడు. వద్దు 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 చలేస్తుంది అనుకుంటా. ఇంకా ఇక్కడ మేమంతా స్నానాలు చేసేసుకున్నాం అనమాట. ఏం మనుషులండి, ఏం జనాలు, అబ్బా అసలు మనం ఎందుకు వస్తామో కూడా అర్థం కాదు వీళ్ళకి. అసలు నాకైతే ఏదైనా మైకో ఏదైనా నా చేతిలో ఉంటే గట్టిగా అరిచి చెప్తాం అనుకున్నా. బట్టలు ఉతుకుతున్నారు, షాంపూ పెట్టి స్నానం చేస్తున్నారు, ఇంకా సబ్బు పెట్టి స్నానం చేసుకుంటున్నారు. ఏం మనుషులండి. ఇక్కడ మాతో పాటు వచ్చిన ఆయన కూడా బట్టలు పిండింటే నేను అసలు తిట్టినా, నువ్వు ఎందుకు ఇక పాతాళ గంగలో మునుగుతావు చెప్పు అని అడిగితే ఆయన ఏం ఆన్సర్ చెప్తున్నాడు తెలుసా, అందరూ పిండుతున్నారు అందుకే నేను కూడా పిండుతున్నా అంట. చూడండి, కొంతమందికి తెలియదు కానీ తెలిసిన వాళ్ళన దయచేసి అలా చేయొద్దండి. మనం పాపాలు పోగొట్టుకోవడానికని పాతాళ గంగలో మునిగి మనం పాపాలు పోగొట్టుకుంటాం. అలాంటి పాపాలని మన బట్టలు మన షాంపూలు పెట్టి నెత్తికి పెట్టి స్నానం చేసుకొని ఆ దేవతనే మనము ఆ కృష్ణమ్మ, ఇది పాతాళ గంగ కృష్ణా నది, ఆ కృష్ణమ్మనే మనం గలీజ్ చేసేస్తున్నాం. ఇది చాలా తప్పు. దయచేసి మీరు చదువుకున్న వాళ్ళైనా కొంచెం అర్థం చేసుకొని మారండి. ఇంకా మేము స్నానాలు చేసుకొని ఇంకా పైకి రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. మా అమ్మ మా నాన్న అందరు ఫస్ట్ వెళ్ళిపోయినారు. మేము ఈ బుడ్డోని పట్టుకొని చివరిగా లాస్ట్గా చిన్నగా ఎక్కుకుంటూ పైకి వచ్చేసాము. ఇక్కడ చూడండి మా వాడు. ఇంకా ఇక్కడ మనం పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా ఇక్కడ రావి చెట్టు యాప చెట్టు కలిసి ఉంటాయి. అక్కడంతా పూజ చేసుకొని మొక్కేసుకొని శివుడి దర్శనానికి వెళ్ళి జస్ట్ 2 అవర్స్లో మాకు శివుడి దర్శనం అయిపోయింది అనమాట. ఇంకా ఈవినింగ్ అంతా షాపింగ్ చేసుకొని ఈవినింగ్ 6 కల్లా ఇంకా మేము రిటర్న్ కర్నూలు వెళ్ళిపోయాము. 6:37కి ఎక్కితే ఎగ్జాక్ట్ 12కి కర్నూలులో ఉండిపోయినాము.